హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చికెన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా గోంగూర కాంబినేషన్‌తోని ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ గోంగూర చికెన్ని రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ గోంగూర చికెన్ని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద కప్పు గోంగూరని శుభ్రం చేసుకొని తీసుకోవాలి. ఇలా గోంగూరని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి గోంగూర అంతా కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే గోంగూర ఇలా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. ఇలా సాఫ్ట్‌గా ఉడికిన గోంగూరని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్‌లోకి తీసుకొని గోంగూరను పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాచిన చెక్క, ఒక 3 లవంగాలు, 3 యాలకులు, ఒకటి బిర్యానీ పువ్వు, కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాల పాటు ఉల్లిపాయలన్నీ కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూను పసుపుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలన్నీ కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు సాఫ్ట్‌గా అయ్యి కొంచెం ఆయిల్ సెపరేట్ అయితున్నప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ కేజీ చికెన్‌ని వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3, 4 నిమిషాల పాటు చికెన్ అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4, 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనకి చికెన్ ముక్క అనేది ఉడికిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని ఈ విధంగా సాఫ్ట్‌గా ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలన్నీ కూడా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్‌లో గోంగూర అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 3, 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో చికెన్ అంతా కూడా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3, 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఈ చికెన్‌ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను చికెన్ మసాలాని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కర్రీ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర చికెను రైస్‌లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలా సింపుల్‌గా, టేస్టీగా గోంగూర చికెన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.